So both of you have been legendaries in your respective fields. So I would like to thank you, CBN Garu, and at the same time Chiranjeevi Garu, for coming here and gracing my book launch. This is the most precious moment for me, and I'm extremely thankful for this. On this note, let us dive into the questions. So my first question goes to Chandrababu Naidu Garu. So recently, my daddy to in my office kochinappudu. So you saw my book and you asked me a lot of questions. You were very curious to know. అసలు బుక్ దేని గురించి, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నువ్వేం చేసావు అండ్ సో ఆన్. సో మీరు ఫస్ట్ నా బుక్ టైటిల్ చూసినప్పుడు దట్ ఈస్ మైండ్ సెట్ షిఫ్ట్, స్మాల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడమ్మా మిమ్మల్ని ఇంకా కూడా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ గారు అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను, కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను, కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటున ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను, కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే, నేను దగ్గర 45 సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I think I would like to give my credit to my dad, because daddy అర్ధరాత్రి అయినా, మార్నింగ్ అయినా, 4 o'clock అన్నా, 3 o'clock అన్నా ఖచ్చితంగా back-to-back meetings పెట్టి, he is a workaholic, and I think I have taken that trait from him, and I'm extremely grateful that he has been my guiding force. నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే, నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా 4-5 సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో 24 గంటలు ఉంటారు కాబట్టి ఆయన క్రమశిక్షణ, లేకపోతే ఆయన రుద్రుడు కార్యక్రమం అంటే కొత్తకి మీకు ఆశ్చర్యం వేస్తుంది. రుద్దడం అంటే రుద్దడం కాదు, పర్ఫెక్ట్గా తయారు చేయడం. ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు. ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు. ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి, ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు. అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టాడు. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు. అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, మీకు అందరూ పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం, పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే
ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మందిని చూశారు కానీ మేమందరం ప్రాక్టీస్ చేశాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.